హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న మీరు చూసారు కదా కసోల్లో హౌ మేము అక్కడ కసోల్లో రూమ్ వెకేట్ చేసి అట్లనే మణికరణ్ అన్నీ తిరిగేసి మనాలి స్టార్ట్ అయినాం కదా. సో ఇది రూమ్ అనమాట. సో మనాలిలో మేము మార్నింగ్ లోకల్ ఫుడ్ అది తినేసి మధ్యాహ్నం సో వీ కేమ్ టు ఆ రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మా రూమ్ ఫర్ నెక్స్ట్ 3 డేస్. మీరు అక్కడ చూడొచ్చు మంచు. సో మేము వచ్చిన 4-5 డేస్కి దిస్ ఇస్ ద డే వేర్ వి సా ద స్నో అనమాట. స్నో ఫాల్ కాదు, స్నో. సో ఫుల్ ఎండ ఉంది. సో ఫుల్ ఎండగా ఉన్నా సరే మీకు అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉందనమాట. బట్ షిమ్లాతో కంపేర్ చేస్తే మనాలి కొంచెం మాకు వామ్గా అనిపించింది. షిమ్లా కసోలో చాలా చల్లగా ఉంది అసలు. బట్ మనాలి ఓకే, మరీ చలి లేదని కాదు, కానీ చలి ఉంది, కానీ కాకపోతే మేనేజబుల్ అనమాట. సో ఇది మేము స్టే చేసిన ఒక 3 డేస్ రూమ్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు యాజ్ యూజువల్. వీ టుక్ లిచీ ఇంకా యాపిల్ అనేది ఫ్లేవర్ చూస్ చేసుకున్నాము. సో అది చూస్ చేసుకున్నాక మేము కొంచెం ఫ్రెష్ అయిపోయినాము. ఫ్రెష్ అయిపోయి వీ థాట్ ఆఫ్ గోయింగ్ అవుట్, సరదాగా బయటకు వెళ్దామని. సో నేను అక్కడ ఒక వీడియో షూట్ చేసుకున్నా ఊరికనే సరదాగా, కొంచెం ఫొటోస్ తీసుకుందాము. అక్కడ యాపిల్ ట్రీస్ చాలా బాగున్నాయి అనమాట, మంచిగా ఉన్నాయి. సో సరదాగా వెళ్దాము, ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మంచిగా ఒక రీల్ తీసుకున్నాము. రీల్ తీసుకుని ఎవరు లేకుండే అనమాట. అంటే ఎవరైనా వస్తే వీ యూజ్ టు గో, ఆబ్వియస్లీ పక్కకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రోడ్లో అంత మనం వెళ్తున్నాడు వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి. సో మేము వెళ్తున్న ప్రస్తుతానికి ఎవరు రాలేదు. సో మేము ఆ పక్కనే ఉన్న యాపిల్ తోటలో జస్ట్ టుక్ స్మాల్ చిన్న ఫోటోషూట్ అనమాట. అసలు మనకి యాపిల్స్ అని చాలా ఎక్స్పెన్సివ్ కదా బేసిక్గా మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో కానీ బయట కానీ. అక్కడ అట్లా యాపిల్స్ని ఆ చెట్టు తుక్కులో కింద ఒక ఒక బండిల్ ఆఫ్ లైక్ పైల్లా మీకు కింద చూడొచ్చు, ఎక్కడ చూసిన యాపిల్సే ఉంటాయి. బండ బండగా, ఐ మీన్ బండగా అంటే కొంచెం ఒక పైల్ ఆఫ్ యాపిల్స్, గుంపు గుంపుగా యాపిల్స్ అక్కడ కింద పడేస్తుంటే చూడడానికి అసలు ఎంత బాధ అనిపించిందో. వామో మేము ఎంత కష్టపడి కొనుక్కుంటాం యాపిల్స్ని, లేదా ఎలా పడేస్తున్నారు వీళ్ళని. ఎందుకంటే వాళ్ళు కాస్త ఈవెందో సీజన్ కాకపోయినా సరే మీరు చూడొచ్చు ఎన్ని యాపిల్స్ కింద పడి ఉన్నాయో. ఇంకా అట్లా సీజన్ అయితే ఇంక ఎన్ని యాపిల్స్ ఉందనో అని అనిపించింది. సో అట్లా మంచిగా ఒక చిన్న ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట. నేను ఒకదాన్ని, బికాజ్ మా హస్బెండ్ అంత ఇంట్రెస్ట్ లేకుండే తీయడానికి. లేదు తీస్తానంటే లేదు వద్దన్నాడు. సో అని చెప్పేసి నేనే కొంచెం ఒక 4-5 ఫొటోస్ తీసుకున్నానమాట యాపిల్ తోటలో. ఇది జస్ట్ మేము స్టే చేసిన రిసార్ట్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. జస్ట్ ఆపోజిట్లోనే, వాకబుల్ డిస్టెన్స్ ఏంటంటే మాది ఇదైతే మా ఆపోజిట్లోనే ఉందన్నమాట ఇది. సో మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. సో అక్కడ లోకల్స్ వాళ్ళు ఎవరిదో లోకల్ వాళ్ళ తోట. సో అడిగామన్నమాట, ఒక 10 మినిట్స్ ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతాము అంటే. సో వాళ్ళు ఏం అనలేదన్నమాట. సో వెళ్ళండి అన్నారు. ఈవెన్ మా రిసార్ట్లో కూడా కింద చాలా బాగుంటుందన్నమాట. లైక్ కింద సరౌండింగ్స్ మీరు చూడొచ్చు, నేను కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంది. సో వై వీ విల్ మిస్ దట్ థింగ్ కదా. సో అందుకే మేము కిందకి వచ్చి మేము అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మా రిసార్ట్లో కూడా కింద బాల్కనీలో గార్డెన్లో మొత్తం అనమాట. మనం ఏది వదలం కదా బేసిక్గా. సో అందుకు ఫుల్గా అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఫొటోస్ ఇంకా వీడియోస్ ఏం తీసుకోలేదు ఆల్రెడీ. ఇంకా అప్పటికి చాలా చలేస్తుంది అనమాట. అంత ట్రెంచ్ కోట్ వేసుకున్నా సరే బీభత్సంగా చల్లగా ఉంది. సో అక్కడ మంచిగా లోపల లోపల బయట అంతా ఫొటోస్ తీసేసుకుని ఇంకా చలో అనమాట లోపలికి వెళ్ళిపోయినాం ఇంకా. సో ఇదంతా మంచిగా ఫొటోస్ తీసుకున్నాక లైక్, ఎందుకంటే అప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రెష్ లుక్ తర్వాత ఉండదు కదా, ఇంకా ఫొటోస్ వచ్చి పడుకున్న ఉద్దేశంతో ఇంకా ఫొటోస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి వీ హ్యాడ్ అవర్ ఫుడ్ అనమాట. ఆల్రెడీ మధ్యాహ్నం అక్కడ తినొచ్చినాము. సో కొంచెం తినేసి సో ఇంకెళ్ళి పడుకున్నాం అనమాట. సో ఇది మీరు చూడొచ్చు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది మేము అదే రోజు ఇట్లా రోహతాంగ్ పాస్, సీసు ఇంకా సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం. సో ఇట్లా వర్షం పడడంతో మా డ్రైవర్ కాల్ చేసి లెట్స్ ఎక్స్ప్లోర్ ద లోకల్ ప్లేసెస్ ఫస్ట్. సో నెక్స్ట్ డే ఏదైతే నెక్స్ట్ డే ఉందో తర్వాత వెళ్దాంలే ఇంకా అని చెప్పేసి అన్నారనమాట. సో మేము మనాలిలో చెక్ ఇన్ చేసిన రోజు నైట్ కాకుండా మాకు ఒక 2 డేస్ మేము ఉంటామన్నమాట. 2 కంప్లీట్ డేస్ ఉండి 3rd డే మేము చెక్అవుట్ చేస్తాం. అది మా ప్లాన్ అసలు. సో సరే ఇంకా ఆ రోజు ప్లాన్ అలాగైనా లేదు కదా అని చెప్పేసి వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అక్కడికి వెళ్ళి పూరి ఇంకా బాజీ, అట్లనే కొంచెం కాఫీ, అట్లనే బ్రెడ్ టోస్ట్, అవన్నీ కొంచెం బ్రెడ్ టోస్ట్ బటర్ అవన్నీ తినేసి సో మనం ఆరాంగా వెళ్దాం ఇంకా లోకల్ సైట్ సీయింగ్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో దట్స్ హౌ అవర్ డే స్టార్టెడ్ ఆన్ దట్ డే. మనాలిలో మా డే 1 ఇది. అంటే మేము నెక్స్ట్ డే అనమాట. చెక్ ఇన్ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మా హోటల్ డే 1 అనమాట. సో మంచిగా మేము రెడీ అయిపోయినాం. ఇక్కడ కూడా బీభత్సంగా చల్లగా ఉంది. వితౌట్ అ క్యాప్, వితౌట్ అ గ్లౌజ్ ఐ కాంట్ అనమాట. ఈవెన్ ఎందుకంటే కొన్ని అవుట్ఫిట్స్కి బాగుంటాయి జాకెట్స్, కొన్ని అవుట్ఫిట్స్కి బాగోవు కాబట్టి మనం చేసే వేరే ఆప్షన్ కూడా ఏమి ఉండదు. కొన్ని వేసుకోవాల్సిందే, కొన్ని వేసుకోకుండా ట్రై చేసాము. సో అట్లా మంచిగా
సో వి స్టార్టెడ్ ఆ డే. మంచిగా రెడీ అయిపోయినాం నేను ఇంకా మా హస్బెండ్. సో, అట్లనే బాల్కనీలో కూడా కొంచెం మంచిగా ఒక చిన్న ఫోటోషూట్‌లా తీసుకున్నాం. ఫోటోషూట్ అంటే ఏం లేదండి. జస్ట్ మా ఫోన్స్‌లోనే జస్ట్ చిన్న ఫోటోస్‌లాగా తీసుకున్నామనమాట. సో, బికాజ్ అక్కడ ఎనకాల క్లైమేట్ కానీ అంతా క్యాప్చర్ చేయనీకి ట్రై చేస్తున్నారు మా హస్బెండ్. సో, తనకి వీలైనంత వరకు చేశారనమాట. సో, వ్యూ కూడా చాలా బావుంది ఈ రిసార్ట్‌లో గూడా. మనకక్కడ వెనకాల ఇంకా యాపిల్ తోటలు అవన్నీ ఉంటే ఇంకా బావుండేది. బట్ సీజన్ కాదు కాబట్టి మనం చేసేదేం లేదు. సో, ఫస్ట్ ఈ బాల్కనీలో మొత్తం షూటింగ్ అంతా అయిపోయినాక ఫస్ట్ ప్లేస్ మేమెళ్ళింది వశిష్ఠ కుండ్ అనమాట. సో, వశిష్ఠ కుండ్ సేమ్ మణికరణ్ హాట్ స్ప్రింగ్స్‌లో ఇక్కడ కూడా ఒక చిన్న కేవ్ ఉంటది. దాంట్లో హాట్ వాటర్ ఉంటదనమాట. సో, అక్కడ స్నానం చేస్తారు వశిష్ఠ కుండ్‌లో. సో, వశిష్ఠ టెంపుల్ ఉంటదనమాట. సో, అట్లనే మేము వశిష్ఠ కుండ్‌కెళ్ళి జస్ట్ చూసి వచ్చేసామనమాట. బికాజ్ వి డోంట్ హావ్ ఎనీ ఆఫ్ ప్లాన్స్ టు బాత్ అనమాట. సో, మేము ఈ వశిష్ఠ టెంపుల్‌కొచ్చేసినాము. వశిష్ఠ టెంపుల్‌కొచ్చి దండం పెట్టేసుకొని, సో, కొంచెం టైమ్ స్పెండ్ చేసుకున్న అక్కడ. సో, మేము ఆపోజిట్‌లోనే రామ టెంపుల్‌కెళ్ళామనమాట. సో, టెంపుల్ లోపలికి కూడా ఎళ్ళొచ్చు. ఇక్కడ గర్భగుడిలోకి ఎళ్ళకూడదు అట్లా ఇట్లా ఏమి ఉండదనమాట. సో, ఎవ్రీబడీ ఈజ్ లైక్ వెల్కమ్. సో, అట్లా పక్కనే మనకి రామ్ టెంపుల్ ఉంటదనమాట. సో, ఆ పక్కనే ఉన్న రామ్ టెంపుల్‌కెళ్ళాము మేము. లోపలికి గూడా ఎళ్ళాము. సో, పీపుల్ ఆర్ లైక్ అక్కడున్న పూజారులే కాదు, అక్కడున్న లోకల్సే కాదు, లైక్ ముందు చెప్పినట్టు దే ఆర్ సో వెల్కమింగ్ అండ్ దే ఆర్ సో లైక్ హెల్ప్‌ఫుల్ అనమాట. సో, లోపలికెళ్ళాం. లోపలికెళ్ళి దండం పెట్టుకొని బయటకొచ్చి ఎట్లానే కొంచెం మంచి ఫోటోస్ తీసుకున్నాము. సో, ఏమైనా ఫోటోస్ నేను యాడ్ చేసేటప్పుడు మిస్ అయితే కొంచెం ఇక్కడ యాడ్ చేశాను ఇంతకుముందు బాల్కనీవి. సో, ప్లీజ్ డూ స్పేర్. సో, బాల్కనీ ఫోటోస్ అనమాట ఇవి. సో, నేను మీకు కంటిన్యూ చేస్తానింకా. సో, అట్లా లార్డ్ రామా టెంపుల్ ఉంది. లార్డ్ రామా టెంపుల్‌కెళ్ళి సో, కొంచెం మంచిగా అక్కడ కూడా అంతా టైమ్ స్పెండ్ చేసాక మనం ఫోటోస్ తీసుకొని సో, వశిష్ఠ కుండ్ తర్వాత వి హెడ్ టు హడింబాదేవి టెంపుల్ అనమాట. సో, మనాలి మొత్తంలో ఈ హడింబాదేవి టెంపుల్‌లో ఫేమస్ అనమాట. ఈ ఫోటో షూట్ కానివ్వండి, ఈ డ్రెసెస్ కానివ్వండి. అంటే ద డే యూ ఎంటర్ టు షిమ్లా సో, టిల్ మనాలి వరకు ప్రతి ఒక్క ప్లేస్‌లో మీకు దొరుకుతది. కాకపోతే కొన్ని ప్లేసెస్‌లోనే ఇట్లా ఉంటాయన్నమాట. సో, నేను చూసిన చాలా వీడియోస్, చాలా ఫోటోస్, చాలా డిఫరెన్స్‌లో ఏందంటే అందరూ ఇక్కడ బాగా ఫోటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే అక్కడ ప్లేస్ అది బావుంటది. కొంచెం గార్డెన్ వ్యూ కింద ఉంటది. వెన్ కంపేర్ విత్ ద అదర్ ప్లేసెస్ ఇక్కడ కొంచెం మంచిగా టైమ్ అది స్పెండ్ చేయొచ్చు. కొంచెం ఫోటోస్ అవి ఉంటాయని చెప్పేసి ఇక్కడ అందరూ ఆప్ట్ చేసుకున్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఆప్ట్ చేసుకోమని చెప్పారు. సో, మేము ఇంకెక్కడ చేసుకోలేదు. ఇదే ప్లేస్‌లో మాకు తెలియక స్టార్టింగ్ ఒకటి చేసుకున్నామనమాట. ఒక ముసలామె దగ్గర. సో, షీ చార్జెడ్ మీ 50 రూపీస్ పర్ కాస్ట్యూమ్. లైక్ కాస్ట్యూమ్ మొత్తంకి రూ. 50 చార్జ్ చేసింది. మనం ఏమనుకుంటాం జనరల్‌గా సరే తక్కువలో అయిపోయింది కదా అని అనుకోని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇట్లా కాస్ట్యూమ్ ఏసుకున్నాం. ఏసుకున్నాక షీ డిడ్ంట్ అలౌ అస్ లైక్ డ్రెస్ కొనముందు ఏం చెప్పారు మీరు లోపల దాకా ఎళ్ళొచ్చు. బట్ టెంపుల్ దగ్గరికి ఎళ్ళకూడదన్నారు. బట్ కొంచెం దూరం వెళ్ళేసరికి షీ కేమ్ లైక్ అలాంగ్ విత్ అస్ నో వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అని. అరే! మరి ఇంకెందుకు డ్రెస్ చేసుకున్నాం అని చెప్పేసి రియల్లీ అప్సెట్. తర్వాత అక్కడ చమల పిల్లలు ఉంటాయి. పెద్ద పెద్ద పిల్లలు. అవి తెచ్చి మన చేతిలో పెట్టేస్తారనమాట. అవి కూడా తెచ్చి పెట్టేస్తారు ఇంకా లైక్ 30 రూపీస్ ఇవ్వండి, 50 రూపీస్ ఇవ్వండి అని. సర్లే పాపం కదా అని అనిపిస్తది కదా మనకి. సర్లే అట్లా స్టార్టింగ్ కొంచెం మోసపోయినాం కొంచెం ఏంది మోసపోయినాము. సో, అంతా అయిపోయినాక లోపలికొచ్చాం. లోపలికొచ్చినాక ఇది ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంటదనమాట. సో, ఇక్కడేందంటే వాళ్ళు చెప్తారు. మాకు చెప్పింది ఇక్కడ ఫోటోకి 30 రూపీస్ అనమాట. ఒక సింగిల్ ఫోటోకి 30 రూపీస్. మీరు ఎన్ని ఫోటోస్ తీపించుకుంటే 30 రూపీసే అనమాట. సో, వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఒక 5 ఫోటోస్ కావాలా? 10 ఫోటోస్ కావాలా? నేను ఆల్రెడీ చూసాననమాట. ఇది మేము ప్రిపేర్డ్‌గానే ఎళ్ళాము. సో, వి సెడ్ దట్ ఒక 10-15 ఫోటోస్ వరకు వస్తాయని అనుకుంటాం కదా మనం. అంటే మనకి తెలీదు కదా పోజెస్. ఇదే మా ఫస్ట్ ఫోటోషూట్ అనమాట. లైక్ ఆ గోప్రోలో అంతకుముందు రివర్ రాఫ్టింగ్ అయిపోయినాక ఇదే మా ఫస్ట్ ఫోటోషూట్. మాకంత ఐడియా లేకుండే అనమాట. చెప్పాము ఒక 10-15 ఫోటోస్ అని. సో, దే సెడ్ దట్ ఓకే. సో, ఇంకా బేరాలు కూడా ఏం లేవనమాట. సో, వి వెంట్ ఫర్ 30 రూపీస్. 30 రూపీస్‌కి ఫోటోషూట్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక దే స్టార్టెడ్ విత్ మై సింగిల్ ఫోటోస్ అనమాట. అవి ఒక 10-15 ఫోటోస్ వచ్చినాయి. నెక్స్ట్ మా హస్బెండ్‌వి సింగిల్ ఫోటోస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక 10-15 ఫోటోస్. ఆ తర్వాత మా కపుల్ ఫోటోస్ లైక్ దే విల్ టెల్ లాట్ ఆఫ్ పోజెస్ అనమాట. సో, వాళ్ళే చెప్తారు మనకి ఇలా పెట్టండి సార్, ఇలా పెట్టండి మేడం, ఇలా తిరగండి, అలా తిరగండి. ఇంకా మన ఐడియాస్ ఏమన్నా మనం ఉంటే మనం కూడా చెప్పొచ్చు అనమాట. లైక్ మనం కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ అట్లనే నేను మా హస్బెండ్ ముందు చూసిన వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ ఏమన్నా ఉంటే ఎవ్రీథింగ్ రిఫరెన్స్ వి గేవ్ దెమ్ అనమాట. లైక్ అట్లా అని చెప్తుంటే సో, దే హ్యావ్ లైక్ మంచిగా ఫోటోస్ తీశారనమాట. సో, తీసినాక వాళ్ళ ఫోటోస్‌లో ఏందంటే మెయిన్‌గా ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మేము ఏదైతే ఎళ్ళామో హడింబాదేవి టెంపుల్‌లో అక్కడ వాళ్ళ కెమెరాలో ఏందంటే ఓన్లీ ఫోటోస్ ఉంటాయనమాట. వీడియోస్ ఉండవనమాట. సో, ఇన్‌కేస్ మనకు వీడియోస్ ఏమైనా కావాలి అంటే మనం అడగొచ్చు. మన ఫోన్‌లో తీయమని అడగొచ్చు. సో, వాళ్ళు అట్లనే మన ఫోన్‌లో కూడా వీడియోస్ తీశారనమాట. కపుల్‌వి చాలా బాగా తీశారు. నేను దీంట్లో కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. సో, ఇట్లా
మంచిగా మా హస్బెండ్ సింగిల్ ఫోటోస్ చెప్పాను కదా! అట్లనే ఇక్కడ కూడా యాడ్ చేస్తాను మా హస్బెండ్‌వి కూడా ఫోటోస్. సో, అట్లా సింగిల్ ఫోటోస్ యాడ్ చేసి, ఇట్లా నా సింగిల్ ఫోటోస్, మా హస్బెండ్ సింగిల్ ఫోటోస్ మాకు చాలా మంచిగా అనిపించింది. సో, ఆల్మోస్ట్ లైక్ 55-60 ఫోటోస్ వచ్చినాయన్నమాట. సో, అప్పుడు అనిపించింది మేము 10, 20 ఫోటోస్ అనుకున్నాం 60 దాకా అయిపోయినాయని. బట్ ఏ ఫోటో కూడా రిపీట్ అవ్వదు. అట్లాగని ఏ ఫోటో కూడా బాగోకుండా ఉండదనమాట. కంపల్సరీ మనం తీసుకుంటాం ఇంకా. సో, వి సెడ్ దట్ ఇట్స్ ఓకే మేము తీసుకుంటాం అని చెప్పేసి 60 ఫోటోస్‌కి లైక్ 1800 పే చేసామన్నమాట మనం. బట్ పే చేశాను. సో, విచ్ ఇస్ లైక్ టోటల్లీ వర్త్ అనమాట. నేను మీకు ముందు వీడియోస్ చెప్పినట్టు వి డిడ్ంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫర్ అవర్ వెడ్డింగ్ కదా! ఈవెన్ వెడ్డింగ్‌లో కూడా చాలా రేర్ కొన్ని పిక్చర్స్ మాత్రమే వచ్చినాయి. వి థాట్ ఇట్ ఈస్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డూ ఫోటోషూట్ అనమాట. సో, అందుకు మెయిన్ ఇక్కడ మేము ఫోటోషూట్ చేయించుకోవడానికి కారణం అనమాట. సరే ఇంక డిఎస్ఎల్ఆర్ వాళ్ళు చెప్తారు, వాళ్ళే పోజెస్ చెప్తారు, ఇంకా అన్నీ వాళ్ళు చెప్తారు కదా! ఇట్స్ లైక్ మెమరీ కింద ఉండిపోతాయి ఇంకా ఫొటోస్ అనేవి. దాన్ కంపేర్ విత్ మన ఫోన్‌లో తీసుకున్న మనకు అంత డిఎస్ఎల్ఆర్ క్లారిటీ రాదు. బీయింగ్ నాది ఐఫోన్ అయినా మా హస్బెండ్‌ది సామ్సంగ్ S25 అల్ట్రా అయినా సరే, మనం వరకి ఏమైతే తీసుకోగలమో అవే తీసుకోగలం. వాటిని కూడా నేను చూపిస్తాను. ఇవి డిఎస్ఎల్ఆర్‌లో తీసిన ఫొటోస్. నేను మన ఫోన్‌లో తీసుకున్న ఫొటోస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే మన ఫోన్ నేను తక్కువ చేయడం చెప్పట్లేదు. బట్ డిఎస్ఎల్ఆర్ ఇస్ డిఎస్ఎల్ఆర్ కదా! సో, అందుకు ఇట్లా ఒక ట్రై అయితే ఇవ్వండి. బికాజ్ ఇన్ని వేలు లక్షలు అయినాయి. ఆల్మోస్ట్ లైక్ 1.5-2 లాక్స్ అయింది మాకు ఈ ట్రిప్‌కి. అంత ఖర్చు పెట్టినప్పుడు 2000 లైక్ పర్ ఫోటోషూట్ అనేది మాకు ఎందుకో రీజనబుల్‌గా అనిపించింది అనమాట. వర్త్ అనిపించింది. సో, దట్స్ ద రీజన్ మేము మంచిగా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. లైక్ దే ఆల్సో వాళ్ళు కూడా చాలా మంచిగా మనకు చెప్తారనమాట. అంటే గైడ్ చేస్తారు. ఇట్లా పెట్టండి, అట్లా పెట్టండి, అలా చేయండి, ఇలా చేయండి. సో, ఈ పోజ్ పెడితే బాగుంటుంది. లైక్ ఇట్లా మీరు అడుగుతారనమాట. అది కంఫర్టబుల్ లిఫ్టింగ్ ఇట్లా ఇట్లా ఎత్తుకోగలరా, చేయగలరా అన్నీ అడుగుతారనమాట. సో, అట్లా మా ఫోటోషూట్ అయిపోయినాక చెప్పాం కదా! అక్కడ ఉన్న మాకు ఎవరైతే ఫోటోషూట్ చేస్తారో వాళ్ళని అడిగామనమాట. ఇట్లా మాకు ఒక రీల్ షూట్ చేస్తారా, ఒక వీడియో అంటే వాళ్ళ ఐడియా ఇచ్చారనమాట. ఇట్లా చెట్లు వెనకాల నుంచి రండి, అది షూట్ యూ, ఇలా కొంచెం నడిచి రండి, అది షూట్ అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారనమాట ఐడియా. సో, అట్లా మేము వాళ్ళ ఐడియా ఇచ్చినట్టు మేము దాన్ని ఫాలో అయిపోయినామనమాట. ఫాలో అయిపోయి వి డిడ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ దే టోల్డ్ అండ్ ద అవుట్‌పుట్ ఇస్ లైక్ అమేజింగ్ గైస్ అమేజింగ్. సో, హడిబాదేవి టెంపుల్‌కి ఎవరైనా ఎళ్ళేలా ఉంటే ప్లీజ్ డోంట్ ఈవెన్ మిస్ ద ఛాన్స్ ఆఫ్ టేకింగ్ అ ఫోటోషూట్. ఈవెన్ దో మీరు ఆ కాస్ట్యూమ్ వేసుకున్న మీ ఫోన్‌లో అంత మంచిగా రావు. 100% నేను చెప్పగలను. సో, ఇదేంటంటే మన ఫోన్‌లో తీసుకున్న వీడియో అనమాట. ఎక్కడ స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! సో, ముందు మేము ట్రెడిషనల్ లేటర్ ఏసేసుకున్నామని. అది ఇదేననమాట. ఏసుకున్నాక ఎక్కువ దూరం ఎళ్ళనివ్వలేదు ఆమె. అందుకే ఇంక అక్కడక్కడ ఫోటోస్ తీసేసుకున్నామనమాట. సో, లోపలికెళ్ళాక మళ్ళీ ఏసుకొని మళ్ళీ అప్పుడు ఫోటోషూట్ తీసుకున్నామనమాట. సో, మీరు ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా లోపలే. ఇది కూడా లోపలెళ్ళాక మళ్ళీ మీకు అవుట్‌ఫిట్ డిఫరెన్స్ తెలుస్తది దానికి, దీనికి. ఇది ప్లెయిన్ వచ్చింది. అది కొంచెం బ్లూ వచ్చిందనమాట. సో, అట్లా మంచిగా చాలా సేపు స్పెండ్ చేసినాం ఇక్కడ. ఇది మా డే 1 మనాలిలో ఔటింగ్ బేసిక్‌గా. సో, చెప్పాం కదా! స్టార్టింగ్ చమలపిల్లి ఇచ్చారని చెప్పేసి ఇదే అనమాట చమలపిల్లి. స్టార్టింగ్‌లో ఇచ్చిన చమలపిల్లి ఇది. మంచిగా ఫోటోస్ తీసుకొని నేను, మా హస్బెండ్ సింగిల్ ఫోటోస్ కానీ మొత్తం అంతా మంచిగా తీసుకున్నామనమాట. సో, తీసుకున్నాక వి హెడెడ్ బ్యాక్. మా ఫోటో షూటింగ్ అంతా అక్కడితో అయిపోయింది. ఈ ఫోటోషూట్ అంతా. సో, మళ్ళీ మేము ఐ మీన్ అక్కడ మన దగ్గరలోనే హడింబాదేవి టెంపుల్ దగ్గరలోనే మనకి ఘటోత్కచ టెంపుల్ కూడా ఉంటదనమాట. ఓపెన్‌ది ఘటోత్కచ టెంపుల్. ఏముండదు అక్కడ. మీకు వీడియో చూపిస్తాను మీకు. సో, అక్కడికి కూడా ఎళ్లి దండం పెట్టుకొని వచ్చేసినామనమాట. సో, నాకు మహాభారత్ అంటే చాలా ఇష్టమనమాట. సో, మీకు స్టార్ ప్లస్‌లో మీరు చూసుండొచ్చు మహాభారత్. ఐ వాస్ లైక్ ఒక 100 టైమ్స్ నేను చూసుంటాను ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. ఐ లవ్ మహాభారత్ అనమాట. సో, దోస్ పీపుల్ హూ లవ్ మహాభారత విల్ కనెక్ట్ టు దిస్ హడింబా టెంపుల్ అనమాట. సో, మాటల్లో చెప్పలేను. రియల్లీ ఎంజాయ్డ్. ఇప్పుడు దాకా అయిన దాంట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ ద డే నేను స్పెండ్ చేశానంటే అది ఈ హడింబాదేవి టెంపుల్‌లో అనమాట. ఎంత మంచిగా అనిపించిందంటే ఐ వాస్ లిటరల్లీ లైక్ జస్ట్ రీకలెక్టింగ్ ఆల్ మై మహాభారతం డేస్ అనమాట. అరే! వాళ్ళు ఇట్లా ఉండేవారు, పాండవులు ఇట్లా చేసేవాళ్ళు అన్నీ చేశాననమాట. సో, అక్కడ మొత్తం మనకి ఇట్లా దేవదారు వృక్షాలుంటాయనమాట. దాన్నే పైన్ ట్రీస్ అని కూడా అంటారనమాట. సో, అక్కడ మంచిగా ఫోటోస్ దిగేసినాం. నేను ఇంకా మా హస్బెండ్ లైక్ సింగిల్ ఫోటోస్. మన ఫోన్‌లో దిగిన ఫోటోస్ ఇవి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవన్నీ మన ఫోన్‌లో దిగిన ఫోటోస్ అనమాట. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో DSLR‌కి దీనికి. ఇదేంటంటే ఘటోత్కచ టెంపుల్ నుంచి హడంబిదేవ్ టెంపుల్‌కొచ్చిన వే. ఇదొచ్చేసి హడింబాదేవ్ టెంపుల్. ఇక్కడ కూడా మనం యాజ్ యూజువల్‌గా చెప్పులన్నీ బయటిప్పేసి ఒక కేవ్‌లా ఉంటది. ఆ కేవ్‌లో కింద నుంచి మనం లోపలికి ఎళ్ళాలనమాట. టెంపుల్‌కెళ్ళాలి. సో, టెంపుల్‌కెళ్ళాక మంచిగా వాళ్ళ 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 దేవుడిలాగే ఉంటారు. వాళ్ళ అటైర్‌తో, వాళ్ళ జ్యువెలరీతో అన్నీ మన సైడ్‌లో ఏమి ఉండవు. అటు సైడ్ లైక్ నార్త్ కదండీ! కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటదనమాట. సో, అట్లా ఎళ్ళినాక అయిపోయింది. ఇంక లోపల దర్శనం అంతా అయిపోయినాక యాజ్ యూజువల్ ఇంకా మొత్తం అంతా ఫోటోస్ తీసుకున్నామనమాట మేము.
లైక్ బయట, ఇంకా లోపల, లైక్ ఎక్కడ మంచిగా ప్లేస్ అనిపిస్తే అక్కడ. ఇంకా అది ఇది అని లేదనమాట మనకి. సో, ఎక్కడ మంచిగా ప్లేస్ దొరికింది, మనకు మంచి ఫొటోస్ దిగొచ్చు అని అనిపించినప్పుడు మేము మంచిగా ఫొటోస్ దిగినామనమాట. సో, అవుట్‌ఫిట్ కూడా మ్యాచ్ అయింది. అవుట్‌ఫిట్ యాక్చువల్‌గా ఎనకాల లైక్ లైక్ ఏమంటారు దాన్ని, కొంచెం బ్రైట్‌గా కలర్‌ఫుల్‌గా ఉందనమాట. ఆ మొక్కలకి, దానికి, దీనికి చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ మీరు మహాభారత్ చూస్తే మీరు కనెక్ట్ అవుతారండి టెంపుల్‌కి. ఇట్లానే ఉంటాయి వాళ్ళ ఇల్లులు కానీ, వాళ్ళ రాజ్యం గానీ, వాళ్ళ వాళ్ళ వనవాసం చేసేటప్పుడు అంతా ఇలానే ఉంటాయనమాట. చాలా మంచిగా అనిపించింది. నాకు అక్కడ ఉన్నంత సేపు నాకు మహాభారతే గుర్తుకొచ్చిందనమాట. సో, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో, మంచిగా టైమ్ స్పెండ్ చేసుకున్నాము. మంచిగా టైమ్ స్పెండ్ చేసుకొని ఎనఫ్ ఆఫ్ ఫోటోస్, కొన్ని లెక్కలేనన్ని ఫోటోస్ తీసుకున్నామనమాట. ఎస్పెషల్లీ నేను. బికాజ్ నాకసలు అక్కడి నుంచి రావాలని అనిపియలేదనమాట. ఆల్మోస్ట్ లైక్ ముందు రోజు కసోల్‌లో ఎట్లా శివ టెంపుల్‌లో అయిందో సేమ్ అనమాట. ఇక్కడ కూడా అసలు రావాలని అనిపియలేదు నాకు అక్కడి నుంచి. ఎంత కష్టంగా అయితే వచ్చాను నేనైతే. ఎందుకంటే ట్రూలీ కనెక్టెడ్ టు దట్ కదా! అరే కాసేపు ఉంటే మంచిగా ఉండేనే, కాసేపు ఉంటే మంచిగా ఉందనే. తీసిన ఫోటోసే మళ్ళీ మళ్ళీ ఒక ఫోటో తీ, ఒక ఫోటో తీ అని మా హస్బెండ్ అసలకి ఎన్ని ఫోటోస్ దిగుతావు, ఇంకా ఒకటే కదా బ్యాక్‌గ్రౌండ్ అంట. అరే! అరే! లేదు 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 ప్లీజ్ 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 తీయవా అంటే హీ టుక్ పాపం చాలా ఓపికతో చాలా ఫోటోస్ తీశారనమాట. సో, మీకొక్కడ వీడియో చూపిస్తాను. లైక్ కంప్లీట్ గ్లింప్స్ అనమాట. హౌ మహాభారత్ హౌ ద హిడంబ టెంపుల్ లుక్స్ లైక్ అన్న ఒక వీడియో. సో, అది హౌ ఆ టెంపుల్ అక్కడ ఎట్లా ఉంటదని. మీకు అక్కడ ఫోటోషూట్ జరుగుతూనే ఉంటది. ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది టెంపుల్ వెనకాల ఎళ్ళినప్పుడు నుంచి అంతా వీళ్ళే ఉంటారనమాట. లైక్ ఇంక ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళకి బేరాలు గూడా ఏమి ఉండవనమాట. వాళ్ళెంత చెప్తే అంత. సో, మిగిలిపోయిన కొన్ని ఫోటోస్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, అట్లా మంచిగా టైమ్ స్పెండ్ చేసి, మంచిగా ఫోటోస్ అన్నీ దిగేసి, వి జస్ట్ పెయిడ్ ఎవ్రీథింగ్. జస్ట్ క్లియర్. అక్కడ ఉన్నంత సేపు మాకు థాట్ ఒకటే అనమాట. మంచిగా లైక్ టైమ్ స్పెండ్ చేయాలి ఇంకా ఆ రోజు. లైక్ యాజ్ ఆఫ్ నౌ ట్రిప్ అంతా మంచిగా జరిగింది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి దొంగతనాలు జరగకుండా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూల్‌గా మంచిగా జరిగింది. సో, వి థాట్ లైక్ ఇక మీదట కూడా ట్రిప్ మంచిగా అదే కదండీ మనం ఏ ట్రిప్‌కెళ్ళినా కోరుకునేది. లైక్ ఎవ్రీథింగ్ అంతా మంచిగా జరగాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు. మనకి ఏమి ఇబ్బంది కలగకూడదు. అదే కదా మనం మొక్కుకుంటాం బేసిక్‌గా. సో, అదే మేము కూడా హడింబదేవి టెంపుల్‌కెళ్ళి మేము ఆ దేవిని కూడా మొక్కుకుందదే. సో, అంతా మంచిగా జరగాలి. సో, నేను మా హస్బెండ్‌కి చెప్పాననమాట. లైక్ హౌ మహాభారత్ నేనెట్లా చూడడం స్టార్ట్ చేశాను. సో, నా ఇంజినీరింగ్‌లో ఉన్నప్పటి నుంచి ఐ యూజ్డ్ టు సీ అనమాట. ఫ్రమ్ పాస్ట్ 10-12 ఇయర్స్. యాహ్! 10-14 ఇయర్స్ సారీ. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఇంకా చెప్పాలంటే. సో, ఐ యూజ్డ్ టు టెల్ హిమ్ అనమాట హౌ మహాభారత్ అనేది ఎట్లా నాకు ఇట్లా మంచిగా అనిపించింది. ఎప్పుడు నేను చూడడం స్టార్ట్ చేశాను నేను. సో, చెప్తూ ఉంటున్నాననమాట. లైక్ కౌరవులు ఇట్లా, పాండవులు అట్లా, దోస్ పీపుల్ ఆర్ లైక్ దిస్, లైక్ దట్. ఇట్లా కురుక్షేత్రం స్టార్ట్ అయ్యింది, ఇట్లా అయ్యింది, అట్లా అయ్యింది అంటే లైక్ తను ఓపికగా యాజ్ యూజువల్ తనకు ఓపిక ఎక్కువ. సో, తను వింటా ఉన్నాడనమాట. అన్నీ అడుగుతున్నాడు. ఇన్‌కేస్ తనకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏంటి ఏమన్నా తనకేమైనా తెలుసుకోవాల్సింది ఈజ్ టు ఆస్క్ మీ అనమాట. చెప్తా ఉన్నా ఇట్లా అని. సో, మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. సో, అక్కడికొక 5-6 ఇయర్స్ ఓల్డ్ ఒక పాప ఉంటదనమాట. ఆ పాప వచ్చిందనమాట. సో, పాప వచ్చి చెప్తుందనమాట. లైక్ హిడింబ మరి రాక్షసి కదా! హౌ మనం ఎందుకు పూజిస్తాము? మా స్కూల్‌లో టీచర్ చెప్పారు మనం రాక్షసుల్ని పూజ చేయకూడదు. ఓన్లీ గాడ్‌నే పూజ చేయాలని. ద వే హెర్ మదర్ ట్రైస్ టు ఎక్స్‌ప్లెయిన్ హెర్ ఈస్ లైక్ ఇన్‌సేన్ అనమాట అసల. యాహ్! తను రాక్షసే. కాకపోతే మరి భీమాని పెళ్లి చేసుకుంది కదా! అందుకు మనం కొలుస్తామంటే భీమ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆమెని అని లైక్ ఏమో నాకు తెలీదు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, మా టీచర్‌కి అన్నీ తెలుసు. నీకెందుకు ఏమీ తెలియదు. ఐ వాస్ లైక్ చాలా మంచిగా అనిపించిందనమాట. అమ్మో! ఈ కాలంలో పిల్లలు లేదా లైక్ క్వెషన్ బ్యాంక్ అసల. దే కీప్ ఆన్ ఆస్కింగ్ క్వెషన్స్ అనమాట అసల. ఆ పాప అయితే ఎన్ని క్వెషన్స్ అడిగిందో వాళ్ళ అమ్మని. నేను ఇట్లా ఈశ్వర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కదా! మా హస్బెండ్‌కి. సో, తను వచ్చిందనమాట. వచ్చి మీకు తెలుసా ఆంటీ ఎందుకు భీమా పెళ్లి చేసుకున్నాడో అంటే చెప్పిన. లైక్ ఇట్లా వాళ్ళు వనవాసంకెళ్తారు. వనవాసంకెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా చూస్తారు, పెళ్లి చేసుకున్నారు అంటే, ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఎందుకు పెళ్లి చేసుకున్నారో కూడా నాకు తెలీదు అంటే, రాక్షసి అని తెలిసే పెళ్లి చేసుకున్నారా? తెలియకుండా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి జరిగాక తెలిసిందా? ఐ వాస్ లైక్ నో నాకన్నీ తెలీదు. నాకన్నీ తెలియదు. బేసిక్‌గా పెళ్లి చేసుకున్నారని తెలుసు అంతే అని. ఐ వాస్ లైక్ అనిపించిందనమాట. వామ్మో! ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా చెప్పాలంటే ముందు మనకు బాగా తెలిసి ఉండాలి అసలు ఫస్ట్.
మనకు తెలియకుండా వాళ్ళకేం చెప్పడం అనేది జరగదు కదా! సో, మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యి తర్వాత వాళ్ళకి చెప్పాలిరా బాబు అనిపిచ్చింది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నాము. 1 అవర్ ఆ పాప మా దగ్గరలోనే ఉందనమాట. అడుగుతూనే ఉంది ఆళ్ళ మమ్మీని. లైక్ ఎందుకు ఘటోత్కచ టెంపుల్ ఇక్కడ ఉంది. దగ్గరలో ఎందుకు లేదని మమ్మీకి దూరంగా ఎందుకుంది? అంటే ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటది టెంపుల్ కూడా. సో, ప్లీజ్ డు విజిట్ అండి. మనాలి ఎళ్ళినప్పుడు సరిపోతది మనకి. ఒక 2 డేస్ అంటే అంత ఆగమాగం అయిపోకుండా కూల్‌గా ప్లాన్ చేసుకున్న ట్రిప్ అండి బేసిక్‌గా మాది. సో, అందుకే ఈవెన్ దో కసోల్‌లో ఉండకపోయినా రాత్రి ఇట్స్ ఓకే చల్తాయి. షిమ్లాలో ఒక 2 డేస్ అక్కర్లేదు. మనాలిలో కూడా 3 డేస్ అక్కర్లేదు. కాకపోతే ఏందంటే రిలాక్స్‌డ్‌గా, ఆరాంగా ప్రతీదీ చూడాలి, చెయ్యాలని ఒకే ఒక కారణంతో మేము ట్రిప్‌ని ఎలాబొరేట్ చేసుకున్నాం. మాకే అనిపిచ్చింది లైక్ కొంచెం ట్రిప్ ఎలాబొరేట్ అయ్యింది అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే. వన్స్ ఇన్ ఎ ఇయర్ గదా! మేము బయటకొచ్చేది. ఇట్స్ ఓకే చల్తాయి అన్నట్టు వదిలేసామనమాట. బట్ టోటల్లీ వర్త్ అండి ఈ ట్రిప్ అనేది. సో, చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. సో, వెన్ కంపేర్ విత్ అంటే ఇప్పుడు మేము వెళ్ళే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ అనమాట. దుబాయ్ ఒకలాగా, కేరళ ఒకలాగా, మనాలి ఒకలాగా. సో, అట్లా మనాలిలో ఈ హడంబే దేవి టెంపుల్ అంతా అయిపోయినాక వి వెంట్ టు మాల్ రోడ్ అనమాట. సో, మనకి షిమ్లాలో మాల్ రోడ్ ఎలా అయితే ఉంటదో మనాలిలో కూడా మాల్ రోడ్ అలానే ఉంటదనమాట. సో, ఇదొచ్చేసి చాలా దగ్గర మాల్ రోడ్. దేనికంటే ఈ హడింబాదేవి టెంపుల్‌కి చాలా దగ్గర మాల్ రోడ్. సో, అక్కడి నుంచి మేము వెళ్లి చౌమెన్ అనమాట ఇది. సో, చౌమెన్ అని రాసుంది. అప్పటికి మేము వెజిటేరియన్స్ అయిపోయినామనమాట. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. సో, వెళ్ళి మంచిగా చౌమెన్ తినేసినాం. తినేసినాక ఆఫ్టర్‌నూన్ 12:30, 1కి వెళ్ళామనమాట మాల్ రోడ్‌కి. సో, చాలా టైమ్ స్పెండ్ చేసామనమాట. ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ 5 వరకు అక్కడే ఉన్నాం. బికాజ్ మాకు ఆ రోజు ఇంకా ప్లాన్స్ ఏం లేవనమాట. ఈ మాల్ రోడ్‌లోనే ప్లానింగ్. ఇది అయిపోయినాక రూమ్‌కెళ్ళి తినేసి పడుకొని నెక్స్ట్ డే రోహతాంగ్ పాస్‌కెళ్ళాలి. అదే ప్లాన్ బేసిక్‌గా. నెక్స్ట్ డే కూడా రోహతాంగ్ పాస్‌కి ఎక్కడి దాకా ఎలా చేస్తారో మాకు తెలీదు. లైక్ వర్షాలు పడ్డాయి. మార్నింగ్ చూపించాం కదా! వర్షం పడింది. సో, లైక్ స్నో స్లైడ్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. సో, మంచిగా మాల్ రోడ్‌లో టైమ్ స్పెండ్ చేసాము. అన్నీ తిరిగాము. మాల్ రోడ్ అంటే ఏం లేదండి. బేసిక్‌గా మనకిప్పుడు కేపీహెచ్‌పీ, జేఎన్‌టీయూ, కోటి స్ట్రీట్ షాపింగ్స్ ఎట్లా ఉంటే అట్లా స్ట్రీట్ షాపింగ్ అనమాట. అంతే అంతకు మించి ఏం లేదు. బట్టలు, చెప్పులు అన్నీ ఉంటాయి. ఏదో అనుకుంటారు మళ్ళీ మాల్ రోడ్ అంటే అంతకు మించి ఏముండదు. షిమ్లాలో గాని, మనాలిలో కానీ కాకపోతే ఏందంటే బ్రాండెడ్‌వి ఉంటాయి. మనకి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటే బ్రాండెడ్ ఉండవు కదా! వాళ్ళకేందంటే బ్రాండెడ్ దొరుకుతాయన్నమాట. అందరూ అంటారు ఈవినింగ్ ఎళ్తే లైట్స్ అవి ఇవి బావుంటాయని. బట్ నాకు కుదరలేదు ఇంక ఈవినింగ్ వెళ్ళడానికి ఈవెన్ మనాలిలో కూడా. తీసుకెళ్తానని అన్నారు. బట్ అంత చూడడానికి ఏం లేదని మాకనిపించింది. సరే చల్లో ఇంకెందుకులే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డ్రైవ్ ఉంది కదా! అని చెప్పేసి మేమింకా ఏమీ ఎళ్ళలేదింక. సో, మేము ఈ మాల్ రోడ్‌లో వచ్చేసి ఫ్రైడ్ మోమోస్ ట్రై చేసామనమాట. చౌమెన్ తిన్నాక మళ్ళీ ఆకలేసింది. సో, ఇక్కడేంటంటే ఫుడ్ ఏది కూడా మేము ఎక్కువ తీసుకునేటోళ్ళం కాదు. ఒకటే తీసుకొని షేర్ చేసుకునేటోళ్ళం. ఏమైనా నచ్చితే మళ్ళీ వేరేది చెప్దామనే ఉద్దేశంతో అనమాట. సో, అట్లా అయినాక కొంచెం సోవెనిర్ షాప్ చేసుకున్నాం. మేము ఎక్కడికెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకుంటాం అనమాట లైక్ గుర్తుగా. సో, అక్కడ అన్నీ చూసామనమాట. ఏమన్నా మనకి ఎట్లా దొరుకుతాయా? ఏమైనా తెచ్చుకోవడానికి ఏమన్నా దొరుకుతాయా? లైక్ అని చెప్పేసి ఇవన్నీ మాల్ రోడ్‌లో షాప్సే అనమాట. ఇట్లా గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. చెప్పులు, బట్టలు మెయిన్ అనమాట. సో, అంత బట్టలు కొనుక్కురావడానికి అప్పటికే మా లగేజ్ సమానంగా ఉందనమాట. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రా పట్టుకెళ్ళామా కంపల్సరీ వి నీడ్ టు పే ఎక్స్‌ట్రా అనమాట. సో, ఇది ఈ కాస్ట్ కన్నా ఆ కాస్ట్ ఎక్కువైపోతది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అంతే కొనుక్కోవాల్సిన థింగ్స్ కూడా ఏమి లెవ్వులెండి. సో, జస్ట్ ఒక విండో షాపింగ్‌లో ఎళ్ళామనమాట. మాల్ రోడ్‌కెళ్ళి ఇంకా చాలా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సేమ్ మీకు చెప్తున్నా గదా! కాకపోతే ఏందంటే మరి బ్రాండెడ్ అని ఉంటది. ఎంతవరకు బ్రాండెడా కాదన్నది మాకు తెలీదు. కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎక్కువుంటాయి. ఇట్లా చుడిదార్స్ కానీ, లేకపోతే ఇట్లా వాళ్ళ ఉలెన్ కాస్ట్యూమ్స్ కానీ, చెప్పులు, గ్లౌజులు వాట్ నాట్ ఇంకా షాల్స్ అట్లా క్యాప్స్, మంకీ క్యాప్స్ అంటే ఈ మధ్యన వస్తున్నాయి కదా! అట్లా చెప్పులు ఎవ్రీథింగ్ కాకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తగ్గట్టు ఉంటాయన్నమాట. ఈవెన్ ఇట్లా సో, ఇట్లా పెట్టుకోవడానికి గన్స్ ఇవన్నీ షో పీసెస్ అనమాట. ఏది కూడా ఏమంటారు దాన్ని రియల్ కాదనమాట. అన్ని షో పీసెస్ ఉంటాయి. అట్లనే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ మోడల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా క్లాక్స్ మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కున్నాము. సో, అంతే అందు మించి షాపింగ్ ఏం చేయలేదు ఆ రోజు. అక్కడి నుంచి మేము టిబెటియన్ మానిస్టరీకి వెళ్ళామనమాట. అది కూడా మాల్ రోడ్‌లోనే ఉంటది టిబెటియన్ మానిస్టరీ. ఇదొచ్చేసి దీని స్టోరీ ఏదో చెప్పారు. బట్ నాకు గుర్తులేదు. ఎవరో వాళ్ళ కొడుకులు చనిపోతే తను గుర్తుగా కట్టించుకున్నారంట. సో, ఇది మీరు చూడొచ్చు హిమాలయాస్ చాలా సినిమాలో చూసాననమాట. టిబెటియన్ మానిస్టరీ అనేది నేను. బట్ ఇక్కడ ఫస్ట్ టైమ్ లైవ్‌లో చూడడం. దీనికేందంటే పైన లోపల గుడికెళ్ళే దాంట్లో ఫోన్ ఎలో లేదండి. సో, నేను కూడా తీసుకొని వెళ్ళలేదు. బికాజ్ మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ ట్రెడిషన్ కూడా. వాళ్ళెందుకు వద్దన్నారో, సో, నేను కూడా ఇంకెందుకని చెప్పేసి తీసుకొని వెళ్ళలేదు. లోపల ఇంతకి బుద్ధ ఉంటారనమాట. అట్లనే వాళ్ళ దేవుళ్ళు ఎవరో ఉంటారు. మనకంత ఐడియా లేకుండేది దాని గురించి. సో,
ఏమైనా ఐడియా ఉంటే కొంచెం మంచిగా చూసి చేద్దుము. సో, మనకంత ఐడియా లేదు కాబట్టి సో, మంచిగా పైకెళ్ళి దండం పెట్టేసుకొని బుద్ధ కాబట్టి కాసేపు కూర్చొని కొంచెం మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకొని వచ్చేసినామనమాట. సో, అక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అంటే అంటారు కదా! ఏ మతమైనా ఏమైనా టెంపుల్ అంటేనే ఒక రకమైన పీస్ ఉంటది కదా! అది కరెక్ట్ అండి. సో, వెదర్ ఇట్ ఈస్ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ లైక్ మసీద్‌కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే మేమెళ్ళిన బుద్ధిస్ట్ మానెస్ట్రీ కానివ్వండి, లేకపోతే మేము నిన్న ఎళ్ళిన గురుద్వారా కానివ్వండి, ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట టెంపుల్ అంటేనే. మరి దట్స్ ద స్పెషాలిటీ అని ఏమో మరి నాకు తెలియదు కానీ, సో, దీన్ని హిమాలయన్ నియంప బుద్ధిస్ట్ మానెస్ట్రీ అంటారనమాట. సో, ఇది ఇట్లా ఉంటది లోపల వ్యూ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదసల. సో, నీకేదో ఒక డిఫరెంట్ ఏమంటారు దాన్ని డిఫరెంట్ కంట్రీకెళ్తే ఎట్లా ఉంటది ఫారెన్ అబ్రాడ్‌లో అట్లా ఉంటదనమాట. ఇవన్నీ టీవీలో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడం దీన్ని. సో, ఇట్లా మంచిగా చూసుకున్నాము. చూసుకొని అగైన్ వి హెడెడ్ బ్యాక్ అనమాట. సో, మంచిగా మనం ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటాం కాబట్టి లైక్ గుర్తండి అంతే. ఫోటోస్, వీడియోస్ పిచ్చి చేసేయాలి కాకపోతే ఏందంటే మనం ఎక్కడికెళ్ళాము ఏంటనేది చూడడానికి బావుంటది కదా! సో, దట్స్ ద రీజన్ ఐ యూజ్డ్ టు షూట్. ఐ యూజ్డ్ టు క్లిక్ పిక్చర్స్ అండ్ వాయిస్ వచ్చి అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే ఒక 10, 20 ఇయర్స్ తర్వాత మనం చూడడానికి ఎంత మంచిగా ఉంటది. లైక్ ఈ ప్లేసెస్‌కెళ్ళాము, ఈ ప్లేసెస్‌కెళ్ళాము చెప్పడానికి బావుంటది కదా! సో, దట్స్ హౌ మేము మంచిగా ఎంజాయ్ చేసామనమాట ఇట్లా. సో, చాలామందొస్తున్నారు. అక్కడే కూడా ఉంటున్నారనమాట ఇంకా చాలామంది. అంటే లోపల షూట్ చేయకూడదని చెప్పేసి నేను షూట్ చేయలేదు కానీ, ఇంకా ఉంటారు కదా! బౌద్ధ మతస్థులంటారు కదా! సో, వాళ్ళని తెలుగులో ఏమంటారో, మీ ఇంగ్లీష్‌లో ఏమంటారు మాంక్స్. యాహ్! ఇంగ్లీష్‌లో మాంక్స్ అంటారు కదా! సో, వాళ్ళేంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ హూఎవర్ కమింగ్ టు ది స్మాల్ రోడ్ లైక్ వాళ్ళందరూ వస్తున్నారనమాట ఇక్కడికి. సో, చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా, కూల్‌గా ఉందనమాట. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్ అసల. సో, దీస్ ఆర్ ద ప్లేసెస్ వి హావ్ కవర్డ్ ఆన్ దట్ డే అండి మనాలిలో. సో, అంత మంచిగా అయిపోయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే అలానే ఏమన్నా క్వెషన్స్ ఉన్నా, దేని గురించైనా సరే జస్ట్ ప్లీజ్ టు కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ డెఫినిట్‌గా నేను కంపల్సరీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తాను. అట్లనే అవుట్‌ఫిట్స్ లింక్స్ ఏమైనా కావాల్సిన ఏం చేసినా సరే. సో, ఇంతకుముందు మీకు చెప్పాను కదా! ఘటోత్కచ టెంపుల్ ఉంటదని చెప్పేసి. అది హిడింబాదేవి టెంపుల్‌కి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటది. ఆ క్లిప్ ఇప్పుడు యాడ్ చేసినట్టున్నానంటే నేను బేసిక్‌గా ఎడిట్ చేసినప్పుడు లైన్‌గా యాడ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. కొన్ని నా ఫోన్‌లో, మా హస్బెండ్ ఫోన్‌లో షూట్ చేశాను కదా! సో, అది క్లిప్ కొంచెం మిస్ అయినాయి. ఇట్లా కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్తాయి. నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేను మీకు అది క్లారిటీగా చెప్తాను. సో, ఇది ఘటోత్కచ టెంపుల్ అనమాట. టెంపుల్‌లా ఏముండదు. జస్ట్ ఓపెన్‌గానే ఉంటది. కాకపోతే మీరు చూడొచ్చు మీన్ అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో శూలాల్లాగా ఇంకా అట్లనే దానిలాగా, దీనిలాగా అన్నీ ఉంటాయి. సో, అక్కడి నుంచి వి హెడెడ్ టు జోగిని వాటర్ ఫాల్స్ అనమాట. సో, ఇంకా హడింబాదేవి టెంపుల్ బుద్ధిస్ట్ మానిస్టరీ అయిపోయినాక సో, మేము జోగిని వాటర్ ఫాల్స్‌కి వచ్చినామనమాట. సో, చాలా ట్రెక్ ఉంటది. 1.5 కిలోమీటర్స్ ఒక ట్రెక్ ఉంటది. బట్ నేను ఆ ఫ్రాక్ ఏసుకొని అసలకే ఓపిక లేకుండే ఆ రోజు ఇంకా. సరే అని చెప్పేసి మేము ఇంక కిందే లైక్ ఒక 500 మీటర్స్ నడిస్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ చిన్ని వాటర్ ఫాల్‌లా ఉంటాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు. మేము ఇంక అక్కడే ఫోటోస్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు అప్పటికి చాలా టయర్డ్ అయిపోయింది నా ఫేస్ అంతా. సో, ఇంక అక్కడే ఇంకెళ్ళే ఓపిక గూడా లేకుండే నాకు. సో, ఇంక ఇక్కడే కింద సింపుల్‌గా ఇదే ఆ వాటర్ ఫాల్‌లా ఉందనమాట. సరే చాలులే ఇంక మనకి ఎందుకంటే మన ఓపిక మించి మనం వెళ్ళకూడదు గదండీ! సో, అందుకే మేము ఇంక ఇక్కడ చిన్న ఫోటోస్ ఒక 4 గుర్తుగా వచ్చినాం కదా! గుర్తుగా 4 ఫోటోస్ తీసుకున్నామనమాట. 4 ఫోటోస్ తీసుకొని చలో ఇంక రూమ్‌కెళ్ళిపోదాం అని చెప్పేసి దీనికే చాలా అలసిపోయినామనమాట వచ్చి. ఎందుకంటే మార్నింగ్ తిరుగుతూనే ఉన్నాం గదా! మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. మార్నింగ్ 9కి వచ్చినాం బయటకి అప్పటికే 5 ఎంత అయింది. సో, సింగిల్ ఫోటోస్ అయిపోయినాక కపుల్ ఫోటోస్ తీసుకున్నాము. తీసుకున్నాక జస్ట్ వి హెడెడ్ బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. అండ్ నైట్ వచ్చేసి మేము మిక్స్డ్ వెజ్ పులావ్ చెప్పేసాము. సో, అది తినేసి పడుకున్నామనమాట. సో, నెక్స్ట్ డే మాకు టెన్షన్ వర్షం పడతదా? పడదా? ఎట్లా ఉంటది? రోహతంగ్ పాస్‌కి ఎళ్ళామా? ఎళ్ళలేదా? అని నెక్స్ట్ వీడియోలో చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.